నమస్తే అండి. నేను డాక్టర్ అరవింద్. డాక్టర్ అరవింద్ ఆర్థోడాంటిక్ అండ్ డెంటల్ క్లినిక్ యూట్యూబ్ ఛానల్కి మీకు అందరికీ స్వాగతం. ఇంతకుముందు వీడియోలో డెంటల్ ఫ్లోరోసిస్ అంటే ఏమిటి, అది ఎందుకు వస్తుంది, దానికి గల కారణాలు ఏమిటి, ఇవన్నీ తెలుసుకోవడం జరిగింది. దానిలో ఎన్ని రకాలు ఉన్నాయి వాటి గురించి కూడా వివరించడం జరిగింది. ఈరోజు వీడియోలో డెంటల్ ఫ్లోరోసిస్కి ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి చికిత్సల గురించి తెలుసుకుందాం. డెంటల్ ఫ్లోరోసిస్ ముఖ్యంగా 3 రకాలు. ఒకటి మైల్డ్, మోడరేట్ అండ్ సివియర్. మైల్డ్ అంటే అక్కడక్కడ తెల్ల మచ్చలు ఉంటాయి చిన్నవి. మోడరేట్ అంటే పెద్ద పెద్ద మచ్చలు ఉంటాయి, చూడడానికి ఎబ్బెట్టుగా ఉంటాయి. సివియర్ అంటే ఎనామెల్ పూర్తి స్థాయిలో దెబ్బతిన్నాం. వీటిలో ఒక్కొక్క దానికి ఏం చికిత్స ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. మైల్డ్ ఫ్లోరోసిస్ అంటే అక్కడక్కడ చిన్న తెల్ల మచ్చలు ఉంటాయి. జనరల్గా ఈ చిన్న చిన్న మచ్చలు పెద్ద ఇబ్బంది కలిగించు. కాబట్టి అన్లెస్ యు ఆర్ వెరీ కాన్షియస్ అబౌట్ ఈస్థెటిక్స్, అంటే అందం గురించి మీరు మరీ ఎక్కువ ఆలోచిస్తే తప్ప దీనికి యాక్చువల్గా చికిత్స అవసరం లేదు. సరే, మీరు మోడలింగ్లో ఉన్నారు లేదా ఫ్యాషన్ రంగంలో ఉన్నారు, ఈ చిన్న చిన్న మచ్చలు కనబడడం మీకు ఇష్టం లేదనుకుంటే దీనికి 2 చికిత్సలు ఉన్నాయి. ఒకటి బ్లీచింగ్, రెండోది రెజిన్ రీఇన్ఫిల్ట్రేషన్. అంటే ఏమిటి? బ్లీచింగ్ అంటే పళ్ళ యొక్క ఎనామెల్ మీద హైడ్రోజన్ పెరాక్సైడ్ లాంటి బ్లీచింగ్ ఏజెంట్స్ని పెట్టడం జరుగుతుంది. ఈ బ్లీచింగ్ ఏజెంట్లో ఉండేటటువంటి ఆక్సిజన్ పార్టికల్స్ ఈ మచ్చల్ని తొలగిస్తాయి. అదే జనరల్గా బ్లీచింగ్ అనేది ఎక్కువ రిజల్ట్ చూపించదు. ఇంకోటి ఏంటంటే బ్లీచింగ్ వల్ల ఎనామెల్ దెబ్బతినేటువంటి అవకాశం ఉన్నది. అసలు మైల్డ్, మోడరేట్, సివియర్ ఈ మూడింట్లోనూ చికిత్స మైల్డ్ ఫ్లోరోసిస్కి చేసే చికిత్స చాలా కష్టం. ఇందుకు ఉన్నటువంటి ఒక మంచి ట్రీట్మెంట్ టెక్నాలజీ ఏంటంటే రెజిన్ రీఇన్ఫిల్ట్రేషన్. దీన్ని ఏం చేస్తామంటే ఫస్ట్ ఎనామెల్ మీద ఒక మంచి బ్లీచింగ్ ఏజెంట్ పెట్టి చాలాసేపు వదిలేస్తాము. ఆ తర్వాత చాలా చిన్న పార్టికల్స్, చాలా చిన్న మాలిక్యూల్ సైజు ఉన్నటువంటి స్పెషల్ రెజిన్స్ తీసుకొని ఎనామెల్ మీద అప్లై చేయడం జరుగుతుంది. దానివల్ల ఏముందంటే ఈ చిన్న చిన్న వైట్ స్పాట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పోతాయి. ఇప్పుడు మీరు ఈ పేషెంట్ని గమనించండి. ఈ పేషెంట్కి పళ్ళ మీద వైట్ స్పాట్స్ ఉన్నాయి. ఈ పేషెంట్కి రెజిన్ ఇన్ఫిల్ట్రేషన్ టెక్నిక్ వాడడం జరిగింది. వాడిన తర్వాత పేషెంట్ యొక్క ఎనామెల్లో వచ్చినటువంటి గణనీయమైన మార్పుని మీరు గమనించవచ్చు. దెర్ ఈస్ లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్టర్ దిస్ ట్రీట్మెంట్. ఇక రెండవది మోడరేట్ ఫ్లోరోసిస్. మోడరేట్ ఫ్లోరోసిస్ జనరల్గా ఎక్కువ మంది పేషెంట్లు ఎవరైతే ఫ్లోరోసిస్ కంప్లైంట్ తోటి మా దగ్గరకు వస్తారో వాళ్ళందరూ మోడరేట్ ఫ్లోరోసిస్ యొక్క బాధితులు. వీళ్ళు ఏంటంటే ఎనామెల్లో చాలా భాగము ముదురు గోధుమ రంగులో, అంటే డార్క్ బ్రౌన్ కలర్లోకి మారిపోయి ఉంటుంది, లేదా ఎల్లో కలర్లో ఉంటుంది. ఈ స్పాట్స్ ఏంటంటే చూడడానికి బాగుండవు. ఇవి చూడడానికి ఎట్లా ఉంటాయంటే చాలా రోజుల నుంచి పళ్ళు తోముకోలేదు అన్నట్టు కనిపిస్తుంటాయి ఇవి. దానివల్ల పేషెంట్స్ చాలా ఇబ్బందికి లోనవుతుంటారు, ఎవరిదైనా మాట్లాడడానికి కానీ నవ్వడానికి కానీ. సో ఇటువంటి పేషెంట్స్ మా దగ్గర ఎక్కువగా ట్రీట్మెంట్కి వస్తుంటారు ఫ్లోరోసిస్ గురించి. సో వీళ్ళకి మనకి 3 రకాలైన చికిత్సలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఇందాక చెప్పినటువంటి రెజిన్ ఇన్ఫిల్ట్రేషన్. కొంతమందికి ఇది పనిచేస్తుంది, కొంతమందికి పనిచేయదు. ఇక మిగిలిన వాళ్ళకి 2 ఉన్నాయి. ఒకటి వెనీర్స్, 2 క్యాప్స్. వెనీర్స్ అంటే ఎనామెల్లో ఓన్లీ 0.3 mm లేదా 0.5 mm, అంటే చాలా సన్న లేయర్ ఆఫ్ ఎనామెల్ని తీసేసి ఆ ప్లేస్ లోపల వేరే మెటీరియల్ పెట్టడం అనమాట. వెనీర్స్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి కంపోజిట్ వెనీర్, రెండోది పోర్సిలిన్ వెనీర్. కంపోజిట్ వెనీర్ అనేది కొద్దిగా ఎకనామికల్ సొల్యూషన్, ఎక్కువ కాస్ట్ ఉండదు. దీనిలో ఏం చేస్తామంటే పన్ను రంగులోనే ఉండేటటువంటి కంపోజిట్ మెటీరియల్ తీసుకుని ఎక్కడైతే ఎనామెల్ తీసేసామో అక్కడ దీన్ని పెడతాం. ఇది ఎకనామికల్, అయితే దీని యొక్క లైఫ్ తక్కువ. ఇక అన్నిటికన్నా బెస్ట్ ఏంటంటే పోర్సిలిన్ వెనీర్స్. 0.3 to 0.5 mm ఎనామెల్ తీసేసి అంతే సన్నని పోర్సిలిన్ లేయర్ని మనం పన్ను మీద పెట్టడం జరుగుతుంది. ఇది చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది. ఈ ట్రీట్మెంట్ చేయించుకున్నటువంటి వాళ్ళ పళ్ళు చాలా బాగుంటాయి చూడడానికి. ఇప్పుడు మీరు ఈ పేషెంట్ని గమనిస్తే ఈ పేషెంట్ యొక్క పళ్ళన్నీ ఫ్లోరోసిస్ తోటి దెబ్బతిన్నాయి. ఈ పేషెంట్కి ఒక 0.3 mm ఎనామెల్ మాత్రమే తొలగించడం జరిగింది. ఆ ప్లేస్లో మనము పోర్సిలిన్ వెనీర్స్ని పెట్టాం. ఇప్పుడు మీరు ట్రీట్మెంట్ ముందు, ట్రీట్మెంట్ తర్వాత పేషెంట్ యొక్క పళ్ళల్లో ఉన్నటువంటి డిఫరెన్స్ని చాలా ఈజీగా గమనించవచ్చు. అయితే వెనీర్స్ చెప్పడానికి ఈజీ, కానీ చేయడానికి చాలా కష్టం. వెనీర్స్ పెట్టాలంటే కేవలం మంచి ఎక్స్పీరియన్స్డ్, మంచి హ్యాండ్ వర్క్ ఉన్న డెంటిస్ట్ మాత్రమే చేయగలరు. ఎందుకంటే కేవలం 0.3 to 0.5 mm ఎనామెల్ మాత్రమే తీయాలి. అంతకన్నా ఎక్కువ ఎనామెల్ తీస్తే పన్ను దెబ్బతినే అవకాశం ఉన్నది, పన్నుకు సెన్సిటివిటీ వచ్చే అవకాశం ఉన్నది. ఇంకోటి యూనిఫామ్గా తీయాలి. అలా కాకుండా కొన్ని చోట్ల ఎక్కువ, కొన్ని చోట్ల తక్కువ తీస్తే ఆ పెట్టే వెనీర్స్ ఉండవు, విరిగిపోయే అవకాశం ఉన్నది. కాబట్టి ఇంత సన్నగా
యూనిఫామ్గా ఎనామెల్ చేయాలంటే మంచి హ్యాండ్ వర్క్, ఎక్స్పీరియన్స్, అనుభవం ఉన్నటువంటి డెంటిస్ట్ మాత్రమే చేయగలడు. అంతేకాకుండా ఈ వెనీర్స్ తయారు చేసేటువంటి ల్యాబ్ కూడా మంచిదే ఉండాలి. ఈ మంచి వెనీర్స్ తయారు చేసేటటువంటి ల్యాబ్స్ మన ఇండియాలో కేవలం 4 లేదా 5 మాత్రమే ఉన్నాయి. సో వెనీర్స్లో, పోర్సిలిన్ వెనీర్స్లో ఉన్నటువంటి లాభం ఏంటంటే ఇవి చూడడానికి చాలా బాగుంటాయి, కానీ ఇబ్బంది ఏంటంటే ఇవి ఖరీదైనవి. ఇంకోటి అందరూ చేయలేరు వీటిని. ఇంకా మూడవ సొల్యూషన్ ఏంటి? క్యాప్స్ అంటే మనం పన్ను చుట్టూ ఉన్న ఎనామెల్ మొత్తం తీసేసి వాటి మీద క్యాప్స్ పెడతాం. ఇప్పుడు ఈ పక్కన ఉన్న పేషెంట్ని చూస్తే ఈ పేషెంట్కి ముందు పళ్ళు అన్నిటి మీద మనం ఎనామెల్ తీసేయడం జరిగింది. వాటి మీద క్యాప్స్ పెట్టాం. క్యాప్స్ పెట్టిన తర్వాత ఉన్నటువంటి మార్పుని మీరు చూడొచ్చు. ఇంకా మూడవది సివియర్ ఫ్లోరోసిస్లో ఎనామెల్ బాగా దెబ్బతింటుంది, కానీ దీనికి ట్రీట్మెంట్ సులభం. ఏంటంటే దీని లోపల ఇంతకు ముందు మైల్డ్ మోడరేట్ కేసెస్లో పడ్డట్టు మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. చుట్టూ ఉన్నటువంటి ఎనామెల్ని మనం తీసేసి క్యాప్స్ పెడతాం. ఈ క్యాప్స్లో కూడా రకరకాలు ఉంటాయి. మీకు జిర్కోనియం క్యాప్స్ అని, లేయర్డ్ జిర్కోనియం అని, పోర్సిలిన్ ఫ్యూజ్ జిర్కోనియం అని రకరకాలు ఉంటాయి. దానిలో మీకు ఏదైతే మంచిగా సూట్ అవుతుందో, ఏది పెట్టుకుంటే మీకు బాగుంది అనిపిస్తుందో అటువంటి క్యాప్స్ మీరు పెట్టుకోవచ్చు. సింపుల్గా చెప్పాలంటే ఫ్లోరోసిస్కి 3 రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. ఒకటి రెజిన్ ఇన్ఫిల్ట్రేషన్, రెండోది వెనీర్స్, మూడోది క్యాప్స్. సో మైల్డ్ ఉండే వాళ్ళకి రెజిన్ ఇన్ఫిల్ట్రేషన్ ఇస్ బెస్ట్. మోడరేట్ ఫ్లోరోసిస్ ఉండే వాళ్ళకి వెనీర్స్ ఆర్ బెస్ట్. సివియర్ ఫ్లోరోసిస్ ఉండే వాళ్ళకి క్రౌన్స్ లేదా క్యాప్స్ ఆర్ బెస్ట్. ధన్యవాదాలు.